జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ చక్కగా నడుము నిలబెట్టండి. నాయన తల్లులు పిల్లలు నడుము స్ట్రైట్గా పెట్టండి, నిటారుగా. కిషోర్ కూర్చో, తర్వాత ఎప్పుడో చేయి, అక్కడ కూర్చో ప్రశాంతంగా. అందరూ కాస్త దీర్ఘంగా నాతో పాటు ఓంకారం చేయండి, సరేనా? ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. భజంగ బలవీర హనుమాన్ కీ, పవన సుత వీర హనుమాన్ కీ, శ్రీ ఫ్యాక్టరీ హనుమాన్ కీ. జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులారా, మెదక్ వాసులారా, మెతుకుసీమ వాసులారా, ఈ మెదక్కి అసలు పేరు మెతుకుసీమేనా? అవునా? మధ్యాహ్నం ఆ మెతుకులు తింటూనే అడిగాను. మరి మనం అందరం కూడా ఏదో సామెత చెప్పినట్లుగా ఈ దేహం నిలబడాలి, నిలబడడం కోసం ఆహారం స్వీకరించాలి. దాంట్లోంచే మెతుకొచ్చింది, దాంట్లోంచే బతుకొచ్చింది.
కానీ మెతుకు బతుకు వల్ల ఇబ్బంది లేదు, మిగిలిన అతుకుల వల్లనే బతుకులకి ఇబ్బంది వస్తుంది. మనం బతకడానికి సరిపడా జీవిస్తే పర్వాలేదు, ఏదేదో ఇంకా ఎక్కువ అనుకుంటూ ఉంటాం. ఆశ మంచిదే, కానీ దురాశ, పేరాశ ఇది మంచిది కాదు కదా. ఇలాంటిది ఒక కథ ద్వారా మీకు చెప్తాను, కొంచెం గమనించే ప్రయత్నం చేయండి. మీరు దృష్టి ఇక్కడే పెట్టండి. ఇది వేసవికాలం, మామూలుగానే ఎండకు వచ్చేది ఒక్క, డివైడ్ చేస్తే వచ్చేది టెక్క. మీరు వినడం మాత్రం పక్క. ఒక కట్టెలు కొట్టే వ్యక్తి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు, తెచ్చుకునేవాడు. అతను ఏదో కాలికి తగిలితే ఒక రేకు తుడిచాడు, రాగి రేకు. దాని మీద ఏముందంటే ముందుకు వెళ్ళు అని ఉంది. ముందుకు వెళ్ళాడు, చందనం వనం కనబడింది. మామూలు చెట్లకిను చందనానికి తేడా ఉందిగా, మీ అందరికీ తెలుసు కదా. దొంగల దొంగ సినిమా పేరేంటి? దొంగల దొంగ. అదేగా అసలు పేరు, అదేగా. అలా పెడితే బాగుండదని ఫ్లవరా ఏదేదో పెట్టారు. కరెక్ట్ పేరేంటి? దొంగల దొంగగా. దొంగల దొంగ బాగుండలే పేరు. సర్లే, అలా సినిమాలు వాళ్ళు గొడవ. అయితే ఇతను ముందుకెళ్ళి చందన వృక్షాలు కనపడ్డాయి, బాగా సంపాదించాడు, సరిపోద్ది, బాగానే ఉండొచ్చు పెద్ద మేరలో. మళ్ళీ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ముందుకెళ్ళాడు. రాగి గని కనబడింది, లోడాడు. మస్తు పైసలు వచ్చినాయి. ఈసారి రియల్ ఎస్టేట్ చేశాడు, ఇంకా పెరిగింది, బతకచ్చు బానే. ఈ రాగి రేఖ మీద ఉంది, గుర్తొచ్చింది. ఏంటిది? ఇంకా ముందుకు పోయాడంతే. ఇప్పుడు వెండి కానీ తవ్వాడు. పాలిటిక్స్లో కూడా వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు. చాలు, బతకచ్చు. ఆశ అయినా మనిషి మారలేదు, అతని ఆశ చావలేదు కదా. మన జొన్న విత్తుల వారైతే మనిషి మారలేదు, అతని యావ చావలేదు అంటారు. అవునా? ఆయన వెళ్ళాడు, ఈ వెండి అయిపోయింది, చాలు. వేదవ మళ్ళీ ముందుకెళ్ళాడు. బంగారం ఎంత సంపాదించచ్చు? సంపాదించాడు, చాలు. కానీ దిక్కుమాలింది, ఊరుకోలే. ఆశ, దురాశ, పేరాశ, అత్యాశ. ఇప్పుడు చూడండి, చివరికి చిరిగిపోద్ది మొత్తం. వీడు అక్కడ సరిపెట్టుకోలే, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్తే కనిష్క, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, వీళ్ళ షాపులో ఉండే నగలన్నీ గుట్టగా పోస్తే ఎలా కనపడతాయి? అలా పెద్ద నగల గుట్ట కనబడింది. వీడు అని లోపలికి వెళ్ళబోయాడు. అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉన్నాడు. అడ్డంగా ఉన్న ఆయన నెత్తి మీద చక్రం తిరుగుతూ ఉంది. ఆ చక్రం తిరిగి ఆయన, బాబు రండి, ఈ నగలు మీకోసమే పొగలు పోతున్నాయి, రండి బాబు రండి అన్నాడు. అని లోపలికి రాకపోతే, మీరు లోపలికి వెళ్ళాలంటే నేను అడ్డం లేవాలి కదా, కానీ చక్రం ఏమో బరువు, నేను ఒక్కడిని దించుకోలేను, కొంచెం మీరు అట్లా నెత్తి మీద పెడితే నేను మీకు దారి క్లియర్ చేసేస్తా అన్నాడు. దానిదే ఉంది, ఇటీ అని వాడు ఆడి నెత్తి మీద తిరుగుతున్న చక్రాన్ని ఇటీ అని పెట్టుకున్నాడు. మీరు నమ్మండి, మనం ఏదన్నా మట్టి మొద్దు తీసి గోడకు కొడితే ఎలా, అలా వీడికి అలా అది నెత్తిమే పెట్టగానే టక్కన అతుక్కుపోయి ఈ సినిమా సాంగే గేరా 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 గింగిరాలివే తిరుగుతుంది అంతేగా. నేను నమ్మండి, అది తిరుగుతుంది. అప్పుడు వీడు ఉన్నాడు కదా అక్కడ, అప్పటిదాకా ఉన్నాడు,
వాడు అన్నాడు, అబ్బా ఎన్నాళ్ళకి సార్ వస్తాడొస్తాడా వస్తాడొస్తాడు. నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను తెలుసా? అంటే అతనితో ఏం చెప్పంటే, నాలాంటి దరిద్రుడు ఇంకెవడు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను, నీలాగే నేను కూడా వచ్చాను రా. ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చాను, మధ్యలో ఎన్ని యుగాలు గడిచిపోయినాయి తెలీదు, ఎన్నాళ్ళకి వచ్చావా బాబు అని. బాబు చిట్టి ఇంక నీ బతుకు మట్టి అని చెప్పాడు వీపు తట్టి. వీడు సావడా, మీకు అర్థమైందా? ఈ నెత్తి మీద చక్రం తిరిగినంతసేపు కాలచక్రం ఏమైనా సరే వాడు బతికే ఉంటాడు. ఆకలి ఉండదో, సావు ఉండదో, ఇంక జీవితాంతం గేరా 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 గింగీరా ఇంకిద్దే. ఇప్పుడు చెప్పండి మీరు, ఆ నగలు వాడికి ఇప్పుడు ఆనందాన్ని ఇస్తాయా, సుఖాన్ని ఇస్తాయా, సంతోషాన్ని ఇస్తాయా? మా చిన్నప్పుడు ఆ గ్రీను డ్రెస్ పిల్ల ఏం చదువుతున్నారా తల్లి? అంతే, వెరీ గుడ్. ఆ పిల్ల అంత ఉన్నప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది, సుడిగుండాలు అని సినిమా వచ్చి గుర్తుందా? సుడిగుండాలని మేము నీ అంత ఉన్నప్పుడు సినిమా వచ్చింది. ఎందులో? దూరదర్శన్లో. ఈ దూరదర్శన్ లోగో కూడా ఎల్లా అని వచ్చేది. ఓహో, సుడిగుండాలాగే ఉండేది ఇది కూడా అనుకున్నా, అది లోగో అది. సరే, మొత్తానికి ఇది ఎందుకు చెప్తుందంటే, ఆ సినిమాలోనూ ఆ తర్వాత సినిమాలోనూ వాడు డబ్బు మనిషి ఆ బంగారము, ఆ కాయిన్స్, ఆ కాగితాల కట్టలు అన్ని రూములో పెట్టి అన్ని తాళం వేస్తారు. డబ్బులు 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 అంటే అవి తినరా అని. ఇదంతా ఎందుకు చెప్పాయంటే, మనకి డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు ఎటువంటిదంటే ఉప్పు లాంటిది, చెప్పు లాంటిది. ఇప్పుడు ఎవరికైనా సరే మీకు కావాల్సి ఎంత సార్ సైజు? 6. ఎవరైనా 8 సైజ్ చెప్పులు ఫ్రీగా ఇస్తే వేసుకుంటే ఏంటండి? పెద్ద సైజు ఫ్రీ అయితే వేసుకుంటావా? వేసుకో కదా, మనకి ఏ సైజు కావాలో అదే కావాలి, అవునా? చెప్పు. అలాగే ఉప్పు ఫ్రీగా బస్తా ఇస్తాం. రోజు అన్నంలో కూరలో 1 కేజీ వేస్తూ తింటాం. ఉప్పు ఎంత కావాలో అంతే వేసుకుంటాం, చెప్పు ఎంత కావాలో అంతే వేసుకుంటాం. మరి డబ్బులు ఎందుకండి ఎక్కువ కావాలంటాం? ఎందుకు చెప్పనా? ఆశ దురాశే మిగిలేనా ఈ జీవితం ఇంతేనా. అర్థమైందా? మనకేం కావాలి? ఇప్పుడు ఉన్నదానికంటే చాలా ఎక్కువ కావాలి అనుకుంటాం. శుభలక్కన సినిమాలో చూడలేదా? చూశారు కదా, మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. అప్పుడు డైలాగ్ వేస్తుంది ఆవిడ, ఈ నెల ఇంటేది అంటది. మా ఆయన అడగండి అంటది. అప్పుడు డైలాగ్ ఏమవుతుందంటే, ఆశలు ఆకాశంలో, బతుకులు పాతాళంలో. మనం కూడా ప్రాక్టికల్గా జీవించాలి, వాస్తవంలో జీవించాలి. ఏదో జీవించేస్తూ ఉంటాం, ఎవరి మెప్పు కోసమో జీవిస్తుంటాం. కానీ నిజం చెప్పండి, మనం ఎవరి మెప్పు పొందాలి ఈ జీవితంలో? మనకి నిప్పు పెట్టే లోపల ఎవరి మెప్పు పొందితే మనం గొప్ప వాళ్ళం అవుతాం చెప్పండి? ఎవరు చూడాలండి మనం? ఇంకా ఎవరో దండలేయడమో, ఎవరో శాలువ కప్పడమో, ఎవరో కాళ్ళు మొక్కడమో, ఎవరో మైకులో పొగడమో ఇదా మన అచీవ్మెంట్? మన అచీవ్మెంట్ భగవంతుడు మన చూడాలి, భగవద్భక్తులు మన చూడాలి, ఉత్తములైనటువంటి భాగవతోత్తములు మన చూసి సంతోషించాలి, పిల్లలు మన చూసి సంతోషించాలి. రాముడు అడవికి వెళ్తే ఆవులు, గుర్రాలు, ఏనుగులు, అయోధ్యాపుర వాసులు నీళ్ళు తాగారా? తిండి తిన్నారా? ఎందుకని? యశ రామన్న పశ్యతి. రాముడు నువ్వు చూసావా? చూడలేదా? రాముడు నిన్ను చూసాడా? చూడలేదా? ఛీ అనేవాళ్ళు. అంటే రాముడన్నా నిన్ను చూడాలి, లేదా నువ్వన్నా రాముడిని చూడాలి. ఈ రెండు లేకపోతే ఎందుకు జీవితం? అంటే మన జీవితానికి ప్రయోజనం కేవలం డబ్బు కాదు, డబ్బు ఒక అవసరం. డబ్బులు లేకపోతే ఈ కార్యక్రమం అవుతుందా? ప్రయాణాలు అవుతాయా? ఏమన్నా పెడుతున్నారా తినడానికి? ఇప్పుడు
లేదు, అల్పాహారం సులభాహారం పెడుతున్నారా? ఖర్చు అవుద్ది కదా, కారులో పెట్రోల్ ఖర్చు అవుద్ది కదా, కరెంటు ఖర్చు అవుద్ది కదా. ఇక్కడ మనం అందరం ఒక్కో చెయ్యి వేస్తే ఇది చిన్నగా సులభంగా అవుతుంది. ఇలాంటి సత్సంగాలు మనం ఇంకా జరుపుకోగలుగుతాం. వాడు చేస్తాడులే అంటే ఏమవుతుంది, వాడు కూడా వెక్స్ అయిపోతాడు. అమ్మో వీళ్ళకి చేయలేమని ఫిక్స్ అయిపోతాడు. అర్థమైందా? ఒక ఊర్లో ఓ వస్తాది వచ్చాడు, నేను మీ ఊళ్ళో పెద్ద గుండు ఉంది, ఈ బండ ఎత్తుతాను అన్నాడు. అవునా, ఈ బండను నేను ఎత్తి నాకు ఇస్తే పట్టుకుంటా అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎత్తి నాకు ఇస్తే పట్టుకుంటా అన్నాడు. వీళ్ళకి అసలు టెన్షన్లో ఉన్నారు వీళ్ళు. భలే వీడు కొండ పట్టుకుంటాడు గుండు పట్టుకుంటాడు అనుకుని 6 నెలలు మేపేశారు. అందరూ ఆశగా వచ్చారు. ఎత్తు అన్నారు. నేనేం చెప్పాను మీకు? కావాలితే రికార్డు చూడండి, వాట్సాప్లో ఉంటుంది. ఏం చెప్పాను నేను? మీరు ఎత్తి నాకు ఇస్తే వేడి మీద పెట్టుకుంటా అన్నాడు. 6 నెలలు మేపింది, అయిపోయింది. మనస్సు ఇలాగే మోసం చేస్తుంది. మనస్సు పొద్దున్న 4 4 AM బిర్యానీ. ఎవరన్నా మనిషిని ఎవడు తింటాడండి ఆ టైంలో? అమ్మేవాడు అమ్ముతాడు. నీకెందుకు? పొద్దున్న లేచి ఏం చేయాలి? నీళ్లు తాగాలి, స్నానం చేయాలి, మొహం కడుక్కోవాలి, చక్కగా కషాయం తాగాలి, వాకింగ్ చేయాలి, జపం చేయాలి, హోమం చేయాలి, భగవద్గీత చదవాలి, భజన చేయాలి, పూజ చేయాలి, హృదయాన్ని ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవాలి. మీరు కావాలితే చెక్ చేయండి. తెల్లవారు 6 అవ్వకుండా లేచి ప్రశాంతంగా మేడ మీదకి వెళ్ళి, లేదు ఇప్పుడు మాకు మన పంతులు గారు ప్రభాకర్ శాస్త్రి గారు ఎవరు కోమటూరా, అక్కడ ఉన్నాం. ఎంత ప్రశాంతం అసలు. చల్ల గాలులు, రాత్రి అయితే చంద్రుడు, పూర్తి ఫుల్ మూన్ కదా, బుద్ధ పూర్ణిమ. అలా తిరుగుతూ మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా జపం చేస్తే ఎంత బాగుంటుంది అంటారు? మౌనం. ఇక్కడ ఎవరన్నా మౌనం చేసిన అలవాటు ఉందా? మౌనం. అమ్మో ఒరే, 1 2 3, ఈ లైట్ దెబ్బ కళ్ళు కనపడదు. ఇక్కడ 4 5 6, అమ్మల్లో 2 వచ్చారు, తల్లుల్లో 2 మంది. అమ్మాయి థ్యాంక్ యూ నాన్న, నీ కడుపు చల్లకుండా. కళ్ళు కనపడట్లేదు ఇక్కడ. ఎవడున్నాడు తెలియదు, వెనకాల ఎవరున్నది. అమ్మయ్య, ఈ ఎక్కడో 2. అమ్మో వెరీ గుడ్. మౌనం ఎందుకు చేయాలి? లోపల వైపు తిరగడానికి. లోకం వైపు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా. పక్కింటి ఆవిడ గొడవ, ఆయనకింటి ఆవిడ గొడవ, ఎప్పుడు ఇదే. లోపలికి తిరగాలి మనం. 60 వచ్చినాయా, 70 వచ్చినాయా, 55 వచ్చినాయా? ఈ పిల్ల అల్లరి చేసిందంటే ఒక అందం. ఏం పేరు ఈ పిల్ల పేరు? తల్లి, మమ్మీ, అమ్ములు, నేను గిఫ్ట్ తెచ్చాను, ఎలా రాను? సరే బ్యాగ్ ఏది? దా. ఏం పేరు నీ పేరు? చెప్పులు తీసేసి ఎలా రా తల్లి. ఏం పేరు ఈ పిల్ల పేరు? అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా. ఏం పేరు నీ పేరు? శాస్త్ర. ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు నువ్వు? ఇంటికి వెళ్ళిపోదావనా? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? టీవీ చూడాలా? భోజనం చేయాలా? ఆకలిస్తుందా? గోకాలా? టిఫిన్ పెట్టాలా? ఇప్పుడు అయిపోయి నవ్వు వచ్చేసిందే. ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? మరి అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు? నాన్న పేరు? మీది ఇది ఏ ఊరు? మెదక్క. మీ స్కూల్ పేరు? అయ్య బాబా, అంత పెద్ద స్కూలే. మరి నువ్వు దేవుడికి దండం పెడతావా? ఎలా దండం పెడతావు చెప్పు.
అమ్మో బంగారు కొండండి, చప్పట్లు కొట్టండి. అమ్మో గుడ్ గర్ల్ అండి, వెరీ గుడ్ గర్లే. మరి మరి ఇప్పుడు ఏమండి అమ్మాయికి టిఫిన్ పెట్టేయండి, ఆకలి వేస్తుంది. చిన్న బొజ్జ కదా, ఆకలి వేస్తుందా? అవునా? సరే పేపర్ ఉందా నాన్న? కదా రైట్. ఈ అమ్మాయికి బుక్ కూడా ఇవ్వాలి, మంచి అమ్మాయి కదా, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్కి మరి బుక్ ఇవ్వద్దు. ఈయనెవరు తల్లి? ఈయనెవరు? ఎవరు? అయ్యి బాబోయ్ వెలికి చెప్పించింది. నాన్న ఏం పేరు నీ పేరు? శాస్త్ర. తోపు తీయండి మా ఇద్దరికి స్నాప్. అయ్యి బాబోయ్ అలా నవ్విచిండు. బంగారు తల్లి బక్కపిల్ల. అయిపోయి నీకు ప్రసాదం పెట్టాలి నుండి బాబోయ్, మరి ఆకలిస్తుంది బుజ్జకి. అయిపోయి అటువంటి సరే ఆ బుక్ నీకే. మరి అమ్మని ఇంక ఏడిపించకూడదే. నువ్వు గుడికెళ్ళా బయటకెళ్ళా? ఏ గుడ్డు? వెరీ గుడ్డా గాడిద గుడ్డా? మరి వెరీ గుడ్ అయితే ఆడకూడదే. మరి నీకు కొన్ని ఏంటి నీకు పాట వచ్చా? అయిపో పాడి మరి తొందరగా. నువ్వు ఏదో పాడు, దేవుడి పాట పాడాలమ్మోయ్, సినిమా పాట పాడకూడదే. అయిపోయి నవ్వేస్తుంది. చెప్పి మరి పడే పడే తల్లి. అమ్మో సూపర్ సూపరే. చెప్పే ఒకసారి అందరితో మనం చెప్దామే. చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అమ్మయ్య. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? నోస్. దీన్ని ఏమంటారు? ఇది నాన్న ఏమంటే వినపడిందండి తల్లి? ఇలా చూడు శాస్త్ర, ఇదేమో నెక్కు, ఈ మాలయ్య గారి నీకు వచ్చింది లుక్కు, త్వరలో వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, కృష్ణుడే మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు, అంబెట్టాడు మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు, మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, ఇది ఎవరు నోట్ బుక్కు, నేను చెప్పేదంతా కక్కు. అయిపోయి ఎంత హ్యాపీయో కదా బంగారు తల్లి. ఇలా ప్రసాదం ఉంది, ఆము తినేస్తూ అని నేను చెప్పింది వినేస్తూ ఉండు. అందరు చప్పట్లు కొట్టు మా బంగారు తల్లికి. నెమ్మదిగా. అమ్మా ఎంత మంచి పేరు పెట్టారు చూసారా? ఉంది శాస్త్ర అని మంచి పేరు పెట్టిన అమ్మ నాన్న గట్టిగా చప్పట్లు కొట్టున్నాయి. పేరు పెట్టమంటే అదో దిక్కుమాలిన పేర్లు అన్నీ పెడతారు. జియాను, బియాను, గియాను, సర్ఫ్ ఎక్సెల్లో ఏంటవి పేర్లు? ఇలా శాస్త్ర, తగ్గ నిధి, ఎన్ని మంచి పేర్లు పెట్టచ్చు. ఇవాళ భోజనానికి వెళ్ళానా శ్రీనివాసులు గారింటికి, వెళ్ళగానే ఆయన కుర్చీ వేసి గోదావరి ఇలా రా అన్నారు. ఏమన్నారు అన్నాను. అమ్మొచ్చింది గోదారమ్మ. ఎక్కడైనా కావేరి అనే పేరుతో ఉంటారు స్త్రీలు, యమున పేరుతో ఉంటారు, గంగ పేరుతో ఉంటారు. కానీ గోదావరి ఉన్న తెలంగాణ ఆంధ్ర గోదావరి పేరు ఎంతమందికి ఉంది? అది అక్కడ గోదారమ్మ. చప్పట్లు కొట్టండి. వాళ్ళ నాన్నగారికి చప్పట్లు కొట్టారు పేరు పెట్టినందుకు. అది గోదారమ్మ. ఆవిడ మధ్యాహ్నం పెట్టిన భోజనమే ఈ శక్తి వచ్చింది. అందుకని అన్నదా అత అదన్నమాట నాన్న. కాబట్టి మనం అందరం సంతోషం కోసం, ఆనందం కోసం జీవిస్తాం. కానీ అది బయట ఉంది అనుకుంటుంటాం. ఆనందం లోపలే ఉంది, అది బయట లేదు. మనం వెతుకుతుంటాం. మన పెద్దవాళ్ళు దీనికి ఒక కథ చెప్పారు. చెప్పే ముందు ఓ ప్రశ్న అడుగుతాను. మా ఇంట్లో భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం లేదా ఉపనిషత్తులు, వీటిల్లో ఏదైనా ఒకటి ఉంది అన్నోళ్ళు చేయరు. ఏదైనా. అమ్మో అంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఏదో ఒకటి ఉంది. ఏదో అమ్మయ్య రైట్ చదివారా అని అడగకూడదు, అడిగితే మీరు నాకు తెలుసుగా. అలాంటి నాకు బోల్డ్ అనుభవం కదా ఆయన. అలాంటి పిచ్చి ప్రయత్నాలు నేను చేయనుగా. చూడండి మా మూల వెంకటేష్ గారు నవ్వుతున్నాడు. ఇప్పుడు నేను అడిగాను, ఇంకో ఇన్ని చేతుల్లో గొర్రెలు సగం చచ్చిపోతాయి, చేతులు లేవు. కానీ ఏదో నా ఆశ, చిన్ని ఆశ. అందుకని ఒక చిన్న కోరిక ఏమిటంటే, భగవద్గీతలో 18 అధ్యాయాలని మన అందరూ తెలుసు కదా. కనీసం
3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? 3 18 వద్దు, 8 వద్దు, 5 వద్దు, 3 అంటే 3 3 అధ్యాయాల పేర్లు 3 చెప్పగలరా? మా 3 పాడవకుండా 3 మీరు చెప్తారా సార్? 3 కంటే ఎక్కువ కానీ 3 కానీ ఎవరు చెప్తున్నారు? మీరా? రైట్, రండి సార్, రండి రండి. ఏదో సినిమా పాట ఉంది కదా, రండి తరలి రండి కదలి రండి అని. సార్ సార్ బాగున్నారా? చెప్పండి సార్, చెప్పండి. మొత్తం 18 చెప్తే ఆనందపడతాం, కనీసం 8 చెప్పండి. అందుకని ఏదో ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. దత్తాత్రేయ శర్మ గారు, ఎందుకు అడిగానంటే మనం అందరం చచ్చిపోతాం కదా, ఎంతమందికి చచ్చిపోవడం ఇష్టం అని అడిగాను అనుకోండి. ఇవాళ ఎంతమంది చచ్చిపోతారు రెడీగా అన్నాను అనుకోండి, ఎవరు చేయిస్తారు? ఇవాళేనా? మరీ ఇవాళేనా? 1 వీక్ కూడా టైం లేదా? ఎంత వీక్ అయిపోతాం కదా. అసలు మనం 1 వీక్ తర్వాత చచ్చిపోతాం అని చెప్తే ఇప్పుడు చచ్చిపోతాం, అవునా? సావు లేదంటే రెచ్చిపోతాం, ఇప్పుడే సత్తాం అంటే చచ్చిపోతాం. కానీ చావు వస్తుందని తెలిస్తే ఎలా బిహేవ్ చేయాలో మనకి భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ మహారాజు పేరు మనం విన్నాం కదా. ఆయన అలా తన రాజ్యంలో అలా బయటకు వచ్చారు. వచ్చేసరికి ఎద్దుని ఒకడు హింసిస్తున్నాడు. ఎద్దు అంటే ఎవరు? ధర్మస్వరూపం. ఒరే మూర్ఖుడా, ఎద్దుని ఎందుకు హింసిస్తున్నావు అని వాటిని అడ్డుకుంటే, మహారాజా నేను కలిపురుషుణ్ణి, ఇది నా ధర్మం, ఇది మా డ్యూటీ అన్నాడు. నువ్వు ఇలాగా ధర్మం పేరు చెప్తూ ధర్మానికి 4 పాదాల్లో ఉన్న ఎద్దుని హింసించకూడదు అని కత్తి తీశాడు. రాజా, ఇది నా బాధ్యత, ఇది కలియుగంలో నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది, నువ్వు నాకేదైనా 4 ప్లేసులు చూపించు, నేను వెళ్ళిపోతా అన్నాడు. 4 ప్లేసులా? ఎక్కడ ఉంటావు అన్నాడు. ఎక్కడ మాంసం, ఎక్కడ మద్యం, ఎక్కడ వ్యభిచారం, ఎక్కడ జోదం ఉంటుందో అక్కడ నేను ఉంటాను. నా రాజ్యంలో అలాంటివి ఏమీ లేవు, హ్యాపీగా ఉండు అని అడిగాను. అంటే మీరు గమనించండి, పరీక్షిత్తు టైంకి ఈ మధుమాంసాల విషయంలో మనం ఎంత సేఫ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే మందుబాబులం ఆ సాంగ్ వేయాలి, అవునా? మందుబాబులు సాంగ్ వేస్తేనే గవర్నమెంట్ నడుస్తుంటుంది. కానీ అప్పుడు మద్యానికి, మాంసానికి, మగువకి, జోదానికి చాలా దూరంగా ఉండేటువంటి ధర్మ పరిపాలన, ధర్మ ప్రభువులు ఉండేవారు. ఆయన సరేరా అబ్బాయి అంటే ఆయన అన్నాడు, సార్ నేను అడిగాను, మీరు 4 ఇచ్చారు, మీ తరపున 1 ఇవ్వండి సార్. అవునా, సరేలే, ఎక్కడ బంగారం ఎక్కువ ఉంటే అక్కడ ఉండిపో అన్నాడు. అలా అన్నాడంటే ఠాక్ అని నెత్తి మీద కూర్చున్నాడు. ఏముంటుంది రాజుగారి నెత్తి మీద? కిరీటం. దేంతో చేస్తారు? మీకు అర్థమైందా? రా 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 బంగారం అని కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎవరి నెత్తి మీద? కలిపురుషుడు పరీక్షిత్తు నెత్తి మీద కూర్చున్నాడు. మైండ్ నీకు పనిచేస్తుందా? ఆయనకి 3 వచ్చిందంటే అడవికి వెళ్ళిపోయాడు, వేటాడాడు, దాహం వేసింది. అక్కడ ఒక ఋషిగారి ఆశ్రమానికి వెళ్ళాడు, శమీకుడు అని. పద్దులో మంజలో దాహం అన్నాడు. పాప ఆయనేమో ధ్యానంలో ఉన్నాడు, మౌనంలో ఉన్నాడు, రిప్లై ఇవ్వలేదు. నేను అప్లై చేస్తే సప్లై చేయడం మానేసి రిప్లై కూడా ఇవ్వా నువ్వు అని చెప్పి ఆయన కోపం వచ్చింది. ఏం చేయాలి? అటు ఇటు చూశాడు,
చచ్చిపోయిన పాము ఉంది. ఈ ధనుస్సుతో తీసి ఆయన మెల్ల వేసాడు. ఆయన మౌనంలో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు, అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. వెళ్ళిపోయారు రాజుగారు కోపంతో. కాసేపటికి ఈ ఋషిగారు అబ్బాయి వచ్చాడు. వాడు వచ్చి మిగిలిన పిల్లలు చెప్పారు, ఇలా ఇలా జరిగింది, మీ నాన్నగారు ధ్యానంలో ఉంటే రాజుగారు వచ్చి మెల్లో ఇలా వేశారు. వాడెవడైనా సరే నేటికి 7 రోజుల్లో తక్షకుడనే పాము కాటుకు గురై బలైపోతాడో అని నీళ్లు తీసి చెప్పించాడు. ఎవరు? ఈ శమీకుడి యొక్క కుమారుడు, చిన్నవాడు. బోర్ని ఏడుస్తున్నాడు చెప్పించిన తర్వాత. చెప్పిస్తే ఏమవుతుంది? శక్తి పోతుంది, వీక్ అయిపోతాడు. తండ్రి కళ్ళు తెరిచాడు. ఏం నాయనా ఏడుస్తున్నా అన్నాడు. నాన్నగారు ఇలా ఇలా జరిగింది, మీకు తెలీదు, నాకు కోపం వచ్చింది, చెప్పించా అన్నాడు. అయ్యయ్యో రాజుగారు మన ఎంత బాగా చూస్తున్నారా, ఏదో కోపం వచ్చింది అనుకో, రాజుగారినే చెప్పిస్తే ఎలాగా, మన పోషించేవాడిని చెప్పించచ్చా, దాన్ని వెనక్కి తీయ అన్నాడు. అయ్యో డాడీ, మనకి ఇవ్వడమే వచ్చి తీసుకోవడం రాదన్నాడు. నీ మోహన్ సంతకాల కనీసం వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్ ఏదో చేయరా, ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటారు అన్నారు. అంటే ఈయన 2 3 పిల్లల్ని, ఋషుల పిల్లలు ఉంటారు కదా, వెళ్ళి రాజుగారికి చెప్పండి అన్నారు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి రాజుగారి దర్శనానికి వెళ్తే పరీక్షిత్ మహారాజ్ ఏంటి ఆయన అన్నారు. సార్ ఇలా ఇలా జరిగింది, మీకు శాపం ఇచ్చారు, 1 వీక్ తర్వాత ఇంక మీ రూపం ఉండదు, బికాజ్ ఆఫ్ శాపం యూ లాస్ట్ యువర్ రూపం, ఎందుకంటే మీరు తెచ్చుకున్నారు ఇందాక కోపం అని వీళ్ళు వేశారు దూపం. మీకు అర్థమైందా? శాపం గురించి చెప్పారు. మామూలుగా మనమైతే అయ్యి బాబోయ్ 1 వీక్లో చచ్చిపోతానో భయపడిపోతాం. ఆయన వెంటనే ఆ కిరీటం తీసి తన కుమారుడు జనమేజయ మహారాజ్ నెత్తి మీద పెట్టాడు. పెట్టి కిషోర్ కూర్చో, తిడతాను, కూర్చో, ఇక్కడే కూర్చో, ఇక్కడే కూర్చో, చెప్పినప్పుడు వెళ్ళు, డివేట్ చేయకో, బ్రెయిన్ వాడకో, ఆడికి అడ్డం కూర్చో, ఏడు కూర్చో, లాస్ట్లో చేయాలి, బ్రెయిన్ చెప్పిందల్లా చేయకూడదు. అంటే ఇలా గడ్డి పెట్టామనుకో